హరి ఓం సాయి అందరికీ ప్రకృతి యోగా నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం ఛాలెంజింగ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ యోగా ద్వారా 25 డేస్ బరువు తగ్గడం 17వ రోజు నడుస్తుంది. ముందుగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్ సుఖాసన. ఆఫ్టర్ స్లోలీ స్టాండింగ్ పొజిషన్ అర్ధచక్ర అండ్ పాదహస్తాసన అండ్ స్లోలీ స్ట్రైట్ బాడీ అండ్ అర్ధకడి చక్రాసన సైడ్ స్ట్రెచ్. ఈ విధంగా ఫ్రంట్ టు బ్యాక్ ఓవరాల్గా 50 ఆర్ 100 మూమెంట్ చేయాలి. 4 పోస్టర్స్ కలిపి. ఇది 3 రౌండ్స్. ఆఫ్టర్ కాంప్లిమెంటరీ పోస్టర్ లెగ్ రేజ్ అప్ ఫ్రంట్, బాడీ ఫ్రంట్ బెండ్ లైట్. ఈ పోస్టర్ చేస్తున్నప్పుడు లోయర్ అబ్డమన్, బ్యాక్ హిప్కి అండ్ ఇన్నర్ థైస్ అండ్ బ్యాక్ థైస్ అండ్ సైడ్స్ థైస్కి సూపర్ ప్రెజర్ అండ్ ఫ్రంట్ ఇన్హేల్ అండ్ బాడీ స్ట్రైట్ ఎక్సేల్. ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, లెఫ్ట్ 25 రైట్ 25 50 మూమెంట్ చేయాలి. ఈ విధంగా మళ్ళీ మధ్యలో రిలాక్స్ తీసుకొని కంటిన్యూ. సెకండ్ రౌండ్ సేమ్ పోస్టర్ 25 25 50 చేయాలి లెఫ్ట్ రైట్ కలిపి. బ్రీత్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్రీత్ మిస్ అవ్వకూడదు. అయితే 17వ రోజుకి వచ్చాం కాబట్టి పోస్టర్ అనేది మజిల్కి బ్యాలెన్స్డ్గా రిలీజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ లెగ్స్ ఫైడ్ పంకాసన అండ్ సర్కిల్ మూమెంట్. లెఫ్ట్ టైం 2 టైమ్స్ మూమెంట్, రైట్ టైం 2 టైమ్స్ మూమెంట్. ఈ విధంగా చూడండి ఎలా చేస్తున్నారో ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎస్. ఇప్పుడు లెఫ్ట్ స్లోలీ రొటేషన్ రైట్, మళ్ళీ అగైన్ ఆపోజిట్ సేమ్. ఈ విధంగా ఈ సర్కిల్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. చంద్రాకారంలో మనకి ఈ సర్కిల్ వస్తుంది. సో లోయర్ అబ్డమన్కి, సైడ్కి, బ్యాక్ స్పైన్కి, ఓకే, యూట్రస్కి, తర్వాత ఇన్నర్ థైస్కి స్ట్రెంథెన్ అట్ ఎ టైమ్ ఇంచ్ లాస్ అండ్ డెప్త్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. గాలి తీసుకోవడం, గాలి వదలటం కంపల్సరీగా. సో చూసారు లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆఫ్టర్ మూమెంట్ తర్వాత పోస్ట్ హోల్డ్. అయితే ఈ సర్కిల్ మూమెంట్ అనేది లెఫ్ట్ 20 రైట్ 20 40 మూమెంట్ చేయాలి. ఎల్బో జాయింట్ స్ట్రైట్ అండ్ హోల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మూమెంట్ చేస్తున్నప్పుడు ఆ ఎల్బో జాయింట్ షోల్డర్ జాయింట్ని బ్యాలెన్స్ చేసుకొని మనకి ఈ ప్రెజర్ అనేది అబ్జర్వ్ అవుతుంది. బట్ ఎక్కువ చేయలేనప్పుడు కనీసం 10 చేసినా ఓకే. లెఫ్ట్ 10 రైట్ 10. మళ్ళీ అగైన్ ఆఫ్టర్ పోస్టర్ హోల్డ్ తర్వాత సేమ్ మూమెంట్ పోస్టర్ మూమెంట్. ఈ విధంగా బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. డీప్ ఇన్హేల్ డీప్ ఎక్సేల్. ఇక ఎప్పుడైతే సెల్ఫ్గా చేసుకున్న వాళ్ళు ఈ విధంగా 1కి 2 సార్లు చూస్ చేసుకుంటుంటే మంచి రిజల్ట్స్ డెఫినెట్లీ. తర్వాత డాగ్ పోజ్లో ఈ విధంగా లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ నీ ఫోర్ హెడ్ టచ్. ఆల్టర్నేట్ లెగ్ లెఫ్ట్ 25 రైట్ 25. ఇది 4 రౌండ్ చేయాలి. 25 25 50 4 రౌండ్ చేయాలి. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, లెగ్ బ్యాక్ ఫార్వర్డ్ ఎక్సేల్, లెగ్ ఫ్రంట్ ఫోర్ హెడ్ టచ్, ఇన్హేల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చేయడం వల్ల మెయిన్ హిప్కి, నీ జాయింట్, ఫుట్ టోస్, ఫుట్ ఫింగర్స్, ఓకే, అండ్ రిస్ట్ జాయింట్కి స్ట్రెంథెన్ అట్ ఎ టైమ్. సర్వికల్ ప్రాబ్లం ఏమన్నా ఉన్న నెక్ ప్రాబ్లంకి మంచి ఎక్సర్సైజు. తర్వాత అట్ ఎ టైమ్ స్పైన్, ఓవరాల్ స్పైన్కి కూడా సూపర్ బెనిఫిట్. మనకి చూడండి ఇక్కడ ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హిప్ వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అండ్ లోయర్ అబ్డమన్కి, థైస్కి, నెక్కి, స్పైన్కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ రిలాక్స్ టు శశంకాసన్ 1 minute. ఆఫ్టర్ సుఖాసన రిలాక్స్. హరి ఓం సాయి.